హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రజెంట్ అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. వరుస విజయాలతో, వరుస సినిమాలతో ఫుల్ ఖుషీగా, ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే దేవర మూవీతో బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాడు. దేవర గ్లిమ్స్ వీడియోతోనే సినిమా పైన కావాల్సినంత హైప్ అయితే క్రియేట్ అయింది. ఫియర్ సాంగ్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఒక్కో అప్డేట్ని ఇస్తూ ఆడియన్స్లో మంచి ఇంట్రెస్ట్ని అయితే క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్గా దేవర మూవీ నుంచి విడుదలైన సెకండ్ సింగిల్ యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్, ఫేస్బుక్ అనే తేడా లేకుండా మొత్తం సోషల్ మీడియాలో మోత పుట్టిస్తుంది. రామజోగయ్య శాస్త్రి హార్ట్ఫుల్ లిరిక్స్, అనిరుద్ మెలోడీ మ్యూజిక్కి తోడు ఎన్టీఆర్ స్టైలిష్ లుకింగ్ పర్ఫార్మెన్స్, జాన్వీ కపూర్ అందాల ఆరబోతతో సాంగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందని చెప్పాలి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ కనిపించినంత స్టైలిష్గా మరే పాన్ ఇండియా హీరో కూడా తారసపడలేదు. ఈ సాంగ్లో ఎన్టీఆర్ డ్యాన్స్, లుక్, పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంది. దేవర మూవీనే కాదు, ఎన్టీఆర్ స్టార్డమ్ని మరో రేంజ్కి తీసుకెళ్ళింది. టాలీవుడ్ వరకు అయితే టాప్ 3లో నిలబెట్టాడు ఈ సాంగ్ని, అది కూడా ఒక మెలోడీ సాంగ్తో. ఇక ఓవరాల్గా ఇప్పటికే 50+ మిలియన్ వ్యూస్తో దూసుకుపోతుంది దేవర సాంగ్. ఇది శరణమన్నయ్య జరగండి సాంగ్ లైఫ్ టైమ్ వ్యూస్ని కేవలం 2 రోజుల్లోనే దాటేసింది. ఇది పాన్ ఇండియా స్టార్ పవర్ అంటే. ఊరికి గ్లోబల్ స్టార్ అని డబ్బాలు కొట్టుకుంటే సరిపోదంటున్నారు సినీ ఆడియన్స్. టాలీవుడ్ ఇండస్ట్రీకి 4 బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చాడు డైరెక్టర్ కొరటాల. అలాంటి డైరెక్టర్ని మన గ్లోబల్ స్టార్ శరణమన్నయ్య, మెగాస్టార్ చిరు తాతయ్య కలిసి ఇద్దరు గంగలో ముంచారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి యాక్షన్ హంగులద్ది, కమర్షియల్ అంశాలతో చాలా చక్కగా ప్రజెంట్ చేసే కొరటాల నుంచి ఆ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడియన్స్. ఆయన రాసుకున్న కథకి 100 మార్పులు చేయించి శరణమన్నయ్య గెస్ట్ రోల్ కాస్త సెకండ్ హీరో కింద మార్చేసి 90% సినిమాని డైరెక్ట్ చేసుకొని అట్టర్ ఫ్లాప్ అవగానే 4 బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన డైరెక్టర్ నెత్తిన వేశారని ఇన్సైడ్ టాక్. మొత్తానికైతే కొరటాల కెరీర్ కథం అనుకున్నారంతా. అయితే ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ అయినా అతనితో ఆల్రెడీ జనతా గ్యారేజ్ చేశాడు కాబట్టి అతనికి పూర్తి స్వేచ్ఛనిస్తే అద్భుతమైన సినిమా తీయగలడని కొరటాలకి ఒక సినిమా ఛాన్స్ ఇచ్చి ఆదుకున్నాడు ఎన్టీఆర్. అదే దేవర. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ ఇచ్చిన డైరెక్టర్ అయినా సరే దేవర పైన ఆ ఇంపాక్ట్ పడకుండా ఆపాడు ఎన్టీఆర్. ఆయన స్టార్డమ్ ముందు అలాంటి పప్పులేం ఉడకవని ఈ సినిమా ద్వారా అందరికీ అర్థమైంది. మీరు సరిగ్గా గమనించారో లేదో, కొరటాల ఒక ఫ్లాప్ డైరెక్టర్ అన్న సంగతి ఎవ్వరికీ గుర్తులేదు. ఆ ఎఫెక్ట్ కూడా ఈ సినిమాపై లేదు. సినిమా ఎలా ఉండబోతుందో అన్న ఎగ్జైట్మెంట్ ఉంది తప్ప ఒక ఫ్లాప్ డైరెక్టర్ ఈ సినిమాకి పనిచేస్తున్నాడనే ఫీలింగ్ ఎవరికీ లేదు అనడం కంటే ఎన్టీఆర్ క్రేజ్ స్టార్డమ్ ముందు అది పనిచేయలేదనే చెప్పాలి. అదే మన గ్లోబల్ స్టార్ శరణమన్నయ్యని తీసుకుంటే ఆయన క్రేజ్ స్టార్డమ్ ఏ సినిమా కూడా యూజ్ అవ్వలేదని చెప్పాలి. RRR లాంటి పాన్ ఇండియా మూవీ చేసినా అది ఇండస్ట్రీ హిట్ అయినా సరే ఆ క్రేజ్తో ఆచార్య సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా తెప్పించలేకపోయాడు. ఇప్పుడు అన్నయ్యతో తీస్తున్న గే చేంజర్ సినిమాకి పనిచేస్తున్న డైరెక్టర్ శంకర్ అంకుల్ కూడా ఒక ఫ్లాప్ డైరెక్టరే. కానీ ఆ సినిమాకున్న నెగిటివ్స్ అన్నీ ఇన్ని కావు. కనీస హైప్ కూడా రావడం లేదు. ఫ్లాప్ డైరెక్టర్ అయినప్పటికీ శంకర్ ఇమేజే కాస్తో కూస్తో పనిచేస్తుంది కానీ శరణమన్నయ్యని పట్టించుకునే నాదుడే లేడు. ఇక్కడే తెలిసిపోతుంది ఎవరు రియల్ పాన్ ఇండియా స్టార్ అని. శరణమన్నయ్య, చిరు తాతయ్య ఇద్దరు కలిసి కొరటాల అన్నయ్యని సంకనాకించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మళ్ళీ తనకి పూర్వ వైభవాన్ని తెచ్చి పెడతాడు. ఇది కన్ఫర్మ్ అంటున్నారు సినిమా మేధావులు. మరి దీన్ని బట్టి జూనియర్ ఎన్టీఆర్, శరణమన్నయ్య ఇద్దరిలో ఎవరు రియల్ పాన్ ఇండియా స్టార్ అని మీరు అనుకుంటున్నారో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.